హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మధ్యన మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది ఇప్పుడు మనకి ఆ, ఆ, ఏదైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉందో దానికి మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఏపీజీవీబీ యాప్ వాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. దానికోసం ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కింద కంటిన్యూ అని కనిపిస్తుంది, చూసారా? కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఒకవేళ 2 సిమ్ కార్డ్స్ అనేది ఉంటే ఇక్కడ సిమ్ కార్డ్స్ చూపిస్తుంది. మీ మొబైల్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో సో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. 1 అయితే 1, 2 అయితే 2ని సెలెక్ట్ చేసుకోండి. నేను 1 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న వెంటనే డియర్ కస్టమర్ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ సెండ్ ద వన్ టైం వెరిఫికేషన్ మెసేజ్ వితౌట్ ఛార్జింగ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఓకే అని వస్తుంది. ఓకే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ని డిటెక్ట్ చేసుకొని ఎస్ఎంఎస్ తీసేసుకొని ఆటోమేటిక్గా మనకి ఫోన్ అనేది డిటెక్ట్ అవుతుంది. మీ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ వెయిట్ చేయండి. సో డిటెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కింద అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి మారింది కదా, మరి అకౌంట్ నెంబర్ మారింది అని అనుకోవచ్చు. లేదు, అకౌంట్ నెంబర్ సేమ్ అకౌంట్ నెంబరే ఉంటుంది. మీరు ఏదైతే వాడుతున్నారో ఆ అకౌంట్ నెంబరే ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. రిజిస్టర్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీ బ్యాంకుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు కంటిన్యూ రిజిస్టర్ ప్రాసెస్ అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేసేయండి. ఎస్ మీద ప్రెస్ చేశాక ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తుంది. సో ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మరి ఇక్కడ పిన్ నెంబర్ ఏమి ఇవ్వాలి అంటే, మీరు ఆల్రెడీ ఏపీజీవీబీకి పిన్ నెంబర్ యాప్కి పిన్ నెంబర్ పెట్టుకున్నారు కదా, ఓల్డ్ పిన్ నెంబరు, అదే పిన్ నెంబర్తో మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో దాన్ని ఎంటర్ చేసేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఏపీజీవీబీకి సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించిన డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.